ఒక్కొక్కరు ఎప్పుడు చూసినా సరే కష్టాల్ని ఏకరువు పెట్టుకుంటా ఉంటారండి. కనపడితే చాలు ఎవరైనా సరే. వాళ్ళు మంచోళ్ళా, చెడ్డోళ్ళా, మనవాళ్ళా, పరాయి వాళ్ళ ఇటువంటివేమి గూడా అసలు పట్టించుకోరనమాట. ఎప్పుడు చూసినా వాళ్ళ కష్టాల్ని ఏకరువు పెట్టుకొని మనకి చెప్తా ఉంటారనమాట. ఇట్లా చెప్పటం వల్ల ఏమవుతుందంటే నలుగురిలోనూ అలుసైపోతారు. ఈ విషయం వాళ్ళకి తెలియక వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు, వాళ్ళ చుట్టాల్లో జరిగే విషయాలు, ఇంకా వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో జరుగుతున్న విషయాలు వీటన్నిటిని కూడా ఏకరువు పెట్టేసి ఒక సింపతి కోసం ఇలాగ చెప్పుకుంటా ఉంటారు. ఇలా చెప్పుకున్నప్పుడు వాళ్ళు అప్పటికి మంచిగానే వింటూ ఉంటారు. కానీ కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు చూడండి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా వినేసి మనసులో పెట్టేసుకొని సందర్భం వచ్చినప్పుడు వాటినన్నిటిని కూడా బయట పెట్టేసి మనల్ని నిందల పాలు చేస్తా ఉంటారనమాట. వినేవాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు మన కష్టాల్ని విని అర్థం చేసుకుంటారా? మనల్ని ఎగతాళి చేస్తారా? అని గ్రహించి అవతల వ్యక్తులతోటి ఏదైనా షేర్ చేసుకుంటే బావుంటుంది. మన వాళ్ళనుకోండి, మన సొంత వాళ్ళనుకోండి, మనల్ని నిజంగా అభిమానించే వాళ్ళనుకోండి, కడుపులో పెట్టుకొని దాసుకుంటారు. మన వాళ్ళు కాని వాళ్ళు, మన మీద ఆల్రెడీ ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు, మన కష్టాల్ని విన్నప్పుడు దాన్ని వాళ్ళు అలుసుగా చేసి చూసి కీడు చేయటానికి చూస్తా ఉంటారనమాట. అందుకనే వ్యక్తులతో మెలిగేటప్పుడు మన వాళ్ళు ఎవరు? పరాయి వాళ్ళు ఎవరు? మన మంచిని కోరుకునే వాళ్ళెవరు? మన మంచిని కోరుకోకుండా మన మీద ఈర్ష్యతో రగిలిపోతున్న వాళ్ళెవరనేది గుర్తించి మనం నడుచుకున్నట్లయితే మనకి ఎటువంటి కష్టము ఉండదు.